ఇరాన్ మీద ఏ క్షణమైనా సరే దాడి చేయడానికి అమెరికా సిద్ధం చేసుకుంటుంది అన్ని విధాలుగా. అందులో భాగంగా యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అనే ఒక యుద్ధ నౌకని కూడా సిద్ధం చేస్తుంది. అయితే ఈ యుద్ధ నౌక అంతా సిద్ధం చేసింది, కానీ ఇది 4600 మంది నావికులు పనిచేసే విధంగా తీర్చిదిద్దారు. $13 బిలియన్ ఖర్చు పెట్టారు. మంచి యుద్ధ నౌక. అమెరికాలో ఉన్నటువంటి యుద్ధ నౌకల్లో ఇది ఒక పవర్ఫుల్ యుద్ధ నౌక. పైగా ఇది అణ్వాయుధాలు కలిగినటువంటి యుద్ధ నౌక. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే బాత్రూములు ఇక్కడ పనిచేయడం లేదు. ఇప్పుడు ఇందులో పనిచేస్తున్నటువంటి 4000 మంది నరకం చూస్తున్నారు. 2023 నుంచి కూడా ఈ మరమ్మతుల విషయంలో చాలా పెద్ద కంప్లైంట్స్ ఉన్నాయి. అప్పుడు అలా కంప్లైంట్ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు అది విపరీతమైనటువంటి దారుణ పరిస్థితికి వచ్చేసింది. ఆ మరుగునీటి కాలువ ఏదైతే ఉందో అది పనిచేయడం మానేసాయి. దానివల్ల బాత్రూమ్లు 88% పనిచేయడం మానేసాయంట. మిగతా 12%లో ఒక్కొక్కరు బాత్రూమ్కి వెళ్ళడానికి 45 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది. దానివల్ల ఇప్పుడు 42 సార్లు అవుట్ సోర్సింగ్ కోసం ప్రయత్నాలు చేశారు గత 2 వారాల నుంచి. పెద్దగా స్పందన రాలేదు. 19 గంటల వరకు పనిచేస్తున్నారంట. అలాంటి వారు ఇప్పుడు బాత్రూమ్ల కోసం వెయిట్ చేయడం, దీనివల్ల అనారోగ్యానికి గురవుతున్నారని ఆ నౌకలో ఉన్నటువంటి అధికారులు కూడా బయటికి కోపంతో చెప్పేశారు. ఒకే రోజు 205 బ్రేక్ డౌన్లు అయ్యాయని ఒక ఈమెయిల్ కూడా నమోదు చేసింది. అయినా సరే దానికి సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు దీనికి సంబంధించి అమెరికా నుంచి కొంతమంది మళ్ళీ బయలుదేరారు దీన్ని మరమ్మతులు చేయడానికి. కానీ ఇప్పటికే చాలామంది అనారోగ్యానికి గురయ్యారని కూడా ఒక నివేదిక అయితే తెలుపుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ మీద యుద్ధం తర్వాత ఫస్ట్ టాయిలెట్లు క్లీన్ చేయండి, టాయిలెట్ల యొక్క సమస్యని పరిష్కరించండి అన్న విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి నావికులు అయితే తిట్టిపోస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ నరకం. ఇప్పుడు బయటికి వెళ్ళడానికి కుదరదు, సముద్రంలో ఉంటారు. ఒక్కొక్కరు 18 నుంచి 19 గంటలు పనిచేయడం అంటే ఆషామాషి కాదు. కేవలం పడుకోవడానికి మాత్రమే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంకే విశ్రాంతి ఉండదు దాంట్లోనూ.